పటాన్చెరు మండలం ముప్పండి గ్రామంలో మాది 1 ఎకరా 19 రోజులు ల్యాండ్ ఉందండి మాది. ఆ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ అండి. అగ్రికల్చర్ ల్యాండ్ వచ్చేసి మేము ఈ మల్లయ్య అతను కుమ్మర మల్లయ్య సొంత ల్యాండ్ అండి. ఇది సొంతంగా కొనుక్కున్నాడు. ఆయన దగ్గర నుంచి వాళ్ళ మనవాళ్ళ ద్వారాగా వాళ్ళ కొడుకుల ద్వారాగా మేము కొనుక్కున్నాము. ఒరిజినల్ సీల్బీడీలు ఉన్నాయి, ఒరిజినల్ అన్నీ ఉన్నాయి మా దగ్గర. అయితే ఈ కుమ్మర మల్లయ్యకి కుమ్మర చెన్నయ్యను కొనుక్కున్నాడండి. ఆయన కుమ్మర మల్లయ్య బతికుండగానే ఈ కుమ్మర చెన్నయ్య అమ్మానని ఒక ఫేక్ డాక్యుమెంట్ తీసి ఒక ఇది ఇచ్చి దాని మీద గడబడి చేశారండి. నాకైతే ఇది దేశముఖి నుంచి దేశపరికి వచ్చిందండి. ఆ సర్టిఫికేట్లో ఉండి దేశపరి సేఫ్టీ డాక్యుమెంట్ ఉంది. దేశపరి నుంచి మళ్ళీ వచ్చిన డాక్యుమెంట్ ఒరిజినల్ ఉన్నాయి. అక్కడి నుంచి వాళ్ళ పిల్లల ద్వారా మేము చేయించుకున్నామండి. అంతా కరెక్ట్గా ఒరిజినల్స్ ఉండేది మా దగ్గర. ఈ జీపీఆర్ ఎన్సీ ఏదైతే ఉందండి, ఈ జీపీఆర్ ఎన్సీకి మాకు సంబంధమే లేదండి. ఈ జీపీఆర్ ఎన్సీ ఏంటంటే 14 సర్వే నెంబర్లు కలిసి 3500 ప్లాట్లు చేశారండి. ఈ ప్లాట్కి మాకు ఎటువంటి సంబంధం లేదండి. మాది వచ్చి 202 సర్వే నెంబర్ E1 E2 సార్. మాకు అసలు దానికి మాకు సంబంధమే లేదు. ఈ ప్లాట్ వాళ్ళకి మాకు సంబంధమే లేదు సార్. దీంట్లో ఆ ప్రసాద్ రెడ్డి కొంతమందిని వాళ్ళ మిత్రులు పెట్టుకొని దీంట్లో నరసింహారెడ్డి, ఆయన ఖలీలు, ఈ శేఖరు వీళ్ళందరినీ ఒక 10 మందిని తీసుకొచ్చి ఆయన ఇంప్రూవ్గా ఇవన్నీ మా మీద మేమేదో ఫ్రాడ్ చేసినట్టుగా మేమేదో చేసినట్టుగా వాళ్ళు మీడియాకి పేపర్కి ఇస్తున్నారండి. అసలు ఇంగ్లీష్ ఆట ఉండగా సార్ వాళ్ళు అతరగణంగా వచ్చి ఆ మన కంపౌండ్ వాళ్ళు కట్టేసేస్తున్నారండి. అసలు మాకు వాళ్ళకి సొంతం లేదు. మా పేటలోని మా పేట మీ పేట ఎక్కడ ఉండేది ఆ సర్వే నెంబరే కాదు, అదే కాదండి. అలా దౌర్జన్యంగా మా మీదకి వచ్చేసి భగవాన్ దాస్ గారు పోల్గొట్టి చేస్తున్నారని మీడియాకి తప్పుడు సమాచారం ఇస్తారండి. నరసింహారెడ్డి గారు తప్పండి. మీరు చూసుకోండి, మీ పేటలకు మాకు సంబంధం లేదు. మాది అగ్రికల్చర్ ల్యాండ్. మా అగ్రికల్చర్ ల్యాండ్లోకి వచ్చి మీ పేటలో ఉన్నాయని మీరు కూర్చుంటారండి. అది తప్పండి. ప్రసాద్ రెడ్డి గారు ప్రసాద్ రెడ్డి మామూలు మనిషి కాదండి. ఈ తలకాయలు మొత్తంలో ఆయనే మాది ఒరిజినల్గా ఉన్నదాన్ని తీసుకొచ్చేసి ప్లాట్లు ఉన్నాయని పెట్టి ఇట్లా సార్. ఈ ప్రసాద్ రెడ్డి గారు ఒకళ్ళు, అశోక్ రెడ్డి ఒకళ్ళండి. వీళ్ళ అన్న ఆ పక్కన ఆయన, ఈ పక్కన ఈయనండి. ఇది మమ్మల్ని ఏ విధంగా సతాయించున్నారో అట్లా సతాయించున్నారండి. మా దాంట్లో అక్రమంగా వచ్చేసి మా దగ్గర గోల కట్టేసి అతను అది కట్టేస్తాం అప్పటికప్పుడే ఈ విధంగా చేస్తున్నారండి. ఆ జీపీఆర్ ఫ్లాట్కి మాకు ఎటువంటి సంబంధం లేదండి. మా సర్వే నెంబర్ అలాగా మాది అలాగా. మాకు ఇంగ్లీష్ నాట ఉన్నా కూడా విచారణ చేసి వాళ్ళు కలకం మొదలెట్టారండి. అక్రమంగా మా దాంట్లో ఇచ్చి మీరు కోర్టు వారు దయచేసి పోలీసు వారు, కోర్టు వారు, మీడియా వారు దయచేసి నా యాంగిల్ చూసుకుని కరెక్ట్ చేయాలండి.